బేస్డ్ సినిమానే. పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా, నాకైతే పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ లో అద్దరిపోయేలా కనిపించింది. కానీ వింటేజ్ స్క్రీన్ ప్లే అయితే కనిపించదు. దీంట్లో వింటేజ్ స్క్రీన్ ప్లే అయితే కనిపించదు. ఇది మొత్తం ప్లస్ పాయింట్స్ అన్నమాట. ఇక దీనికోసం నెగిటివ్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ కోసం బాగా మాట్లాడుతున్నారు. సుజిత్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇతను రన్ రాజా రన్ అనే సినిమాని తీసి అనుకుంటారు. కానీ దానికన్నా ముందు రన్ రాజా రన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్, దాంతో పాటు ప్రేమ కాదు అనే షార్ట్ ఫిల్మ్, ఇంకా ఎన్నో షార్ట్ ఫిల్మ్ తీసిన ఒక చిన్నపాటి ఒక డైరెక్టర్. అతనికి స్టార్లని హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఉందా లేదా అంటే అచ్చికి ఉందనే చెప్పుకోవాలి. అసలు ఏం చూసి నమ్ముతారో తెలియదు కానీ హీరోని మొత్తం ఒక మస్తు మ్యాసివ్ గా చూపిస్తాడు. సాహో మీరు ఉదాహరణ చూస్తే సాహో ఈ టైంలో రిలీజ్ అయితే హిట్ అయ్యే సినిమా. అది 2019 లోనే తీసింది, చాలా ఎర్లీలో చూసాను. సో దాంట్లో కండిషన్ అనిపిస్తాడు. దాంతో పాటు ఇప్పుడు ఈ సినిమా ఏదైతే ఉందో యాక్చువల్లీ ఈ సినిమాని ఫుల్ లెంత్ కూడా చెప్పలేదు స్టోరీ. ఓన్లీ కట్ 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 పేజెస్ చెప్పాడు. దాంతో పాటు ఇక్కడ సుధీర్ ఏంటంటే డై హ్యాడ్ ఫ్యాన్ అబౌట్ పవన్ కళ్యాణ్. ఒక ఫ్యాన్ డైరెక్టర్ గా మారి సినిమా చూస్తే ఇట్లుంటది అనేది ఉదాహరణ ఇదే. ఎందుకంటే ఫుల్ లిబర్టీ ఉంటుంది సినిమాలో, నీకు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ వాడుకున్నాను కూడా. జానీ సినిమా టెంప్లెట్ ని తీసుకొచ్చి వాడుతున్నాడు జన దగ్గర. దాంతో పాటు తమ్ముడు సినిమాలో సూర్య పాత్ర ఉంది, ఆ సూర్య పాత్రనే దీంతో తీసుకొచ్చి పెడతాడు. అదే మాస్టర్ చేయింది. దాంతో పాటు మీకు ఎంత లిబర్టీ కావాలి. దాంతో బద్రీ సినిమా వికెట్ ఫేసింగ్ ద మిర్రర్ దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టండి. ఏంటంటే ఒక ఫ్యాన్, ఒక కల్ట్ ఫ్యాన్ ఎలా ఉంటాడు అన్నదానికి ఉదాహరణ ఇదనమాట. మరి టోటల్ గా ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుందా లేదా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఊచకోత. ఇక ఎన్ని తలలు నరికింది అనేది ఇప్పటికీ లెక్కలేదు. సినిమాలో అన్ని తలలు ఎగిరిపోతాయి. ఇంకోటి మాట్లాడుకోవడం మర్చిపోయాను, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇంత మంచి ఇంటర్వెల్ సీన్ మీరు ఎక్కడ చూసి ఉండరు అంటారు కదా. ఇలాంటి ఇంటర్వెల్ సీన్లు చాలా చూసాం మనం. ఎందుకంటే ఇలాంటి తలలు నరికే సీన్లు ఎన్ని ఉన్నాయంటే అతను ఒక్కడే సినిమాలో తలలు నరికే సీన్ ఉంది, అశోక్ సినిమాలో ఇదే సీన్ ఉంది, ఇంటర్వెల్ బ్యాంక్స్, దాంతో పాటు ఉయ్యాల వారి నరసింహ సినిమాలో కూడా ఇలాంటి బ్యాంక్స్ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ మనం ఒక కొత్తగా ప్రజెంట్ చేశాడు అనమాట. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇంకొకటి చెప్పుకోవడానికి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా అయితే కూర్చోబెట్టిందో సెకండ్ హాఫ్ లో సినిమా చాలా లాగ్. ఎంత లాగ్ అంటే కంటిన్యూటీ అనే షార్ట్సే ఉండవు. సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎవరైతే ఫీమేల్ లీడింగ్ ఒక రోల్ ఉంటుందో విలన్ పోయి వాళ్ళని అటాక్ చేసిన తర్వాత ఈమె బ్యాక్గ్రౌండ్ లో చెప్తుంటుంది ఒక వాయిస్. ఏమని చెప్తుందంటే తను తన ప్రేమ కోసం యుద్ధాన్ని వదిలేసుకున్నాడు, కానీ ఇప్పుడు తన ప్రేమనే చంపితే యుద్ధం ఎలా మొదలు పెట్టాడు అంటది. కానీ ఇక్కడ చనిపోయిందని ఈమెకు తెలియదు. ఇది ఒక డెడ్లీ మిస్టేక్. సినిమాలో కంటిన్యూటీ లేదు, ఇష్టం ఉన్న స్క్రీన్ ప్లే వాడింది. దాంతో పాటు